హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో పెద్ద దుమారమే చెలరేగుతోంది. 400 ఎకరాల పచ్చని భూమిని కాపాడాలంటూ కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. క్యాంపస్లోని భూములను అభివృద్ధి పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి చూస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా ప్రతిపక్షాలు సైతం బాసటగా నిలిచాయి. ఈ వివాదం పైన తాజాగా సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. క్యాంపస్లో భూమిని చదును చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు పెద్ద గొడవే జరిగింది. ఆందోళన చేసిన విద్యార్థులను అరెస్ట్ చేశారు. ప్రభుత్వం జేసీబీలతో చెట్లను తొలగిస్తున్నప్పుడు కొన్ని పక్షులు అరుస్తున్నట్లుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని షేర్ చేస్తూ ఈ భూమిని పరిరక్షించాలని కొంతమంది సెలబ్రిటీలు కూడా కోరుతున్నారు. ఇప్పుడు యాంకర్ రష్మి కూడా అదే డిమాండ్ చేసింది. యాంకర్ నటి రష్మి ఇన్స్టాలో ఓ వీడియోను విడుదల చేసింది. అందులో ఆమె ప్రభుత్వాన్ని హెచ్సియు విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు పక్షులు, జంతువులను గుర్తుంచుకోవాలని కోరింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ క్లిప్ను యాడ్ చేసి రష్మి గౌతమ్ ఈ వీడియోను షేర్ చేసింది. అందులో హెచ్సియు దగ్గర ఉన్న భూమిపైన చెట్లు నరికేస్తుండగా అక్కడ ఉన్న నెమళ్లు దారుణంగా ఏడుస్తున్నట్లు చూపించారు. అయితే ఈ వీడియో ఏ రాజకీయ ఆలోచన విధానానికి వ్యతిరేకం కాదని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేదా మన దేశంలోని ఏ అభివృద్ధి పనులకు వ్యతిరేకంగా కూడా నేను ఈ వీడియోని పోస్ట్ చేయడం లేదని రష్మి చెప్పింది. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. సో ఈ వీడియో బయట పోస్ట్ అయిన తర్వాత ఐ మే గెట్ అ లాట్ ఆఫ్ బ్యాక్లాష్. కానీ ఈ వీడియో వచ్చి ఎలాంటి పొలిటికల్ థాట్ ప్రాసెస్ కానీ, మన ఏపీ తెలంగాణలో కానీ, మన కంట్రీలో జరుగుతున్న డెవలప్మెంట్కి విరుద్ధంగా కానీ నేను పోస్ట్ చేయట్లేదు. హెచ్సియులో జరుగుతున్న పోరాటం గురించి అందరికీ తెలుసు. అండ్ అందరూ వాళ్ళ సోషల్ మీడియాలో ఆల్ ఐజ్ ఆన్ హెచ్సియు అనే పోస్టులు కూడా పెడుతున్నారు. డెఫినెట్గా నేను ఇప్పుడు కంఫర్టబుల్గా నా అపార్ట్మెంట్ నుంచి కూర్చొని వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. కానీ నాకు కూడా తెలుసు ఈ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఎన్ని ట్రీస్ కానీ, ఎన్ని యానిమల్స్ని కానీ చంపడం జరుగుంటుంది, లేకపోతే ఎన్ని ట్రీస్ కట్ చేయడం జరుగుంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ మీ టు సిట్ అండ్ మేక్ దిస్ వీడియో అండ్ టాక్ అబౌట్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. బట్ యాజ్ ఎ లే మ్యాన్, ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఎందుకు జరుగుతుంది, లీగల్గా దాని ఆస్పెక్ట్ ఏముంది, నాకు అంతగా దాని మీద అవగాహన లేదు. కాబట్టి యాజ్ అ కామన్ మ్యాన్, నిన్న రాత్రి జరిగిన డెవలప్మెంట్ వీడియో చూసిన తర్వాత, ఆఫ్టర్ లిస్నింగ్ టు ఆల్ ద క్రైస్ ఆఫ్ దోస్ బర్డ్స్, అండ్ ఆ బర్డ్స్ అండ్ పీకాక్సే కాకుండా దే ఆర్ మెనీ మోర్ డియర్స్ అండ్ అదర్ స్పీషీస్ విచ్ ఐ హ్యావ్ బీన్ హ్యాబిటాటింగ్ దేర్. మేబీ దిస్ ఈజ్ అవర్ ఛాన్స్ టు రిడీమ్ అవర్ సెల్వ్స్. పీక్ సమ్మర్స్ ఆర్ కమింగ్ ఇన్, అండ్ ఇలాంటి ఒక సందర్భంలో ఆ పక్షుల్ని, ఆ పశువుల్ని వాళ్ళ ఇంటి నుంచి బయట తరిమేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు సార్. కానీ యు ఆర్ అవర్ ఓన్లీ పవర్ అండ్ యు ఆర్ అవర్ ఓన్లీ ఆప్షన్ టు రీహాబిలిటేట్ దోస్ యానిమల్స్. సో ప్లీజ్ ఆ పక్షుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక పాజిటివ్ అప్రోచ్తో మీరు మీ నెక్స్ట్ డెసిషన్స్ తీసుకుంటారు అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. Once again, thank you so much, and I hope many voices join. And ఏదో రకంగా ఈ విషయం, ఈ మ్యాటర్ మా గవర్నమెంట్కి తెలుస్తుంది. అండ్ తెలిసి వాళ్ళు ఈ పక్షుల్ని కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాటిని రీహాబిలిటేట్ చేసి అప్పుడు వాళ్ళు నెక్స్ట్ మూవ్ చేస్తారు అనేది కోరుకుంటున్నాము. Once again, thank you so much, and let's hope for the best. అయితే తాజాగా ఈ ఘటనపైన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. ఈ విధ్వంసాన్ని తాను ఏమాత్రం అంగీకరించడం లేదంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మద్దతు విద్యార్థులకు, పౌరులకే ఇవ్వనున్నట్లు ప్రకాష్ రాజ్ ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆయన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విద్యా సంస్థల భూములను వ్యాపార అవసరాల కోసం తాకట్టు పెట్టడం అత్యంత దౌర్భాగ్యమైన పరిణామమని ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు. ఇది తక్షణమే ఆగాలి. విద్యార్థుల హక్కులను హరిస్తే భవిష్యత్ తరం ప్రశ్నించకుండా ఉండదన్నారు. ప్రభుత్వం నుంచి ఇలాంటి నిర్ణయాలు విద్యా వ్యవస్థ మీద నమ్మకాన్ని దెబ్బతీస్తాయని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.
హెచ్సిఏలోని 400 ఎకరాల భూమికి సంబంధించి వివాదం జరుగుతున్న నేపథ్యంలో నటి రేణు దేశాయ్ ఓ వీడియోను విడుదల చేశారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆ భూమిని అలాగే వదిలేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె అభ్యర్థించారు. తనకు ఇప్పుడు 44 ఏళ్లని, రేపో మాపో చనిపోతానని, కానీ తరువాతి తరాలకు ఆక్సిజన్, నీరు కోసం ఇలాంటి భూమి అవసరమన్నారు. అభివృద్ధి జరగాలని, దానికోసం మరో చోట భూమిని ఉపయోగించాలని వీడియోలో ఆమె కోరారు. ఇక తన స్నేహితులు కొంతమంది ఈ వీడియోను చేయొద్దని తనను కోరారని, కానీ ఓ తల్లిగా తన మనస్సాక్షి తనను ఇలా చేయమని బలవంతం చేసిందని తెలిపారు. మనం మన పిల్లలకు ఉత్తమ విద్య, మంచి ఆహారం, మంచి భవిష్యత్తు కోసం చాలా డబ్బులు సంపాదిస్తున్నాం. కానీ వాటన్నింటికంటే ముందు మనకు ఆక్సిజన్, నీరు అవసరమని రేణు దేశాయ్ పేర్కొన్నారు. Namaskaram. This is a public, heartfelt request to our Honorable Chief Minister Revanth Reddy Garu. నాకు 2 days క్రితం ఆ హెచ్యూ గురించే తెలిసింది. కనుక్కున్నాను కొన్ని విషయాల గురించే. దట్స్ వై ఐమ్ మేకింగ్ దిస్ వీడియో. సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ యాజ్ అ మదర్. ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలాగైనా 44 అయిపోయాను, నేను ఎలాగైనా రేపు మాపు పోతాను, ఐఎమ్ ఓల్డ్. But for my kids and all our kids, for their future, we need oxygen, we need water. Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks, we need our tall skyscrapers, we need our buildings. But ఈ ఒక్క 400 acres కుదిరితే ఏదైనా, if there is any possibility, if we can stop it, I'm begging you as a citizen of your state, of your city. Sir, ఏదో ఒకటే ట్రై చేయండి సార్, ప్లీజ్. If you can, మన దగ్గర ఇంకా చాలా, I think we have thousands of barren land which we can develop. You guys are senior than me. You guys are more, I'm nobody in front of you. అంటే మీ ముందు నేను, you guys are all experts in this. బట్ ఒక తల్లిగా ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక పర్సనల్గా నాకు దీంట్లో ఇది లేదు, బికాస్ యాజ్ ఐ సెడ్ ఐఎమ్ ఓల్డ్ నౌ. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకోండి. ఎస్, డెవలప్మెంట్ ఈజ్ నెసెసరీ. ఐఎమ్ నాట్ సేయింగ్ నో. వీఆర్ ఆల్ హియర్ బికాస్ ఆఫ్ ద డెవలప్ సిటీస్. బట్ ఆ 400 acres కాకుండా, బికాస్ వీ డెఫినెట్లీ నీడ్ ఆక్సిజన్, వీ నీడ్ ట్రీస్ సార్, వీ నీడ్ అవర్ ecosystem around us. Please rethink. It's a heartfelt request to all the officers, all the ministers. As a mother, I'm requesting you, please try to rethink this. If it is possible, it would be a great, huge help, and it's like we'll have a lot of gratitude for you, sir. Thank you. కంచెగచ్చిబౌలి భూ వివాదం పైన చాలా మంది సెలబ్రిటీలు మాట్లాడారు. కల్కి డైరెక్టర్ నాగ అశ్విన్ కూడా స్పందించారు. అయితే మరోవైపు హెచ్సియు పరిధిలోని ఆ 400 ఎకరాల భూమి వివాదంపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆ భూమి ప్రభుత్వానిదే అని క్లారిటీ ఇచ్చింది. ఆ భూమి యజమాని తానేనని న్యాయస్థానం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకుంది. ప్రైవేటు సంస్థలకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకుంది. విద్యార్థులను కొన్ని రాజకీయ శక్తులు స్వలాభం కోసం కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడింది.